నిన్న జరిగిన పోలింగ్తో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే ఐపాక్ ఆంధ్రప్రదేశ్లో దుకాణం సర్దేసిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నిన్న జరిగినటువంటి పోలింగ్తో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగానే ఐపాక్ అభినందన సభ ఏదైతే ఉందో జరగాల్సి అది క్యాన్సిల్ చేశారని, ఆంధ్రప్రదేశ్లో ఐపాక్ ఇక దుకాణం సర్దేయబోతుంది అంటూ ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఏంటి ఈ ప్రచారంలో వాస్తవం ఉందంటారా? మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఐపాక్ టీం ఎప్పుడో సర్దేసుకుంటుంది, ఎందుకంటే అందులో సందేహం లేదు. నిన్న ఎప్పుడైతే ఈ ఓటింగ్ సరళి మారుతూ వచ్చిందో, తర్వాత ప్రజలంతా కూడా వన్ సైడ్గా ఉన్నారు అని అర్థమైందో, ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి కదా జగన్మోహన్ రెడ్డి గారికి. వచ్చాక ఆయన ఈ ఐపాక్ టీంతో మాట్లాడి ఉంటారు. ఐపాక్ టీంతో రేపు విజయోత్సవ సంబరాలు ఉన్నాయి యాక్చువల్గా వాళ్ళకి. అక్కడ బెంచ్ సర్కిల్లో 2వ ఫ్లోర్లో వాళ్ళ ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్లో చేసుకోవాలని ఇవాళ ముస్తాబు చేద్దాం అనుకున్నారు వాళ్ళ ఆఫీస్ని. కాకపోతే ఏంటంటే ఆయన రారు అని తెలిసింది, ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. సో రిషిరాజ్ సింగ్ ముందుగానే ఆయన ఎలర్ట్ అయ్యి వాళ్ళ టీంతో సర్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని వచ్చింది మనకు వార్త. మీకు గుర్తుంటే 2019లో ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంకి అధ్యక్షుడు, అప్పుడు ఆయన చూసుకున్నాడు, ఆయన గెలిపించాడు. అదే ప్రశాంత్ కిషోర్ మీకు గుర్తుంటే మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏడాది క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను నేను, అప్పుడు మీరు నెగ్గరు ఖచ్చితంగా ఈసారి, మీ పథకాలు మిమ్మల్ని నెగ్గించవు అని చెప్పాను అని చెప్పాడు ఆయన. మీకు గుర్తుంటే చెప్పినప్పుడు ఈయన ఎందుకు లేదు, ఎందుకు నెగ్గము మేము, మాకు 155 వస్తాయి అని చెప్పాడు అని విన్నాం. కానీ నిన్న ఓటింగ్ సరళి చూశాక ఆయనకి విషయం అంతా కూడా బాగా అర్థమైంది. సరే తను నెగ్గను అని అర్థమయ్యాక ఆయన ఏం చేశాడంటే ఇవాళ రేపు విజయోత్సవ సభకి రానని చెప్పాడు. అంతేకాకుండా ఈ ఐపాక్ టీంకి ఇవ్వాల్సిన డబ్బులో సగం కట్ చేశాడు, అంటే 50 కోట్లు ఇవ్వలేదు అని కూడా వార్త వచ్చింది మనకి. అంటే 100 కోట్లకు ఒప్పందం అనమాట. ఇప్పుడు ఐపాక్ టీము విషయం ఏంటంటే రిషిరాజ్ సింగ్ ఎవరైతే ఉన్నాడో అతను ఏం చేశాడంటే తన దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ముందు అర్జెంటుగా మీరు మీ ల్యాప్టాప్లు, మీ మొబైల్స్, మీ చిప్స్, వాట్ ఎవర్ యూ హ్యావ్ అవన్నీ మాకు ఇచ్చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు దుకాణం సర్దేసుకోకపోతే వీళ్ళు చేసిన ఈ ఫేక్ సర్వేలు, ఫేక్ ఇదిలంతా బయటపడతాయి కదా. ఆ భయం కొద్దీ ఆయన ముందుగా వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు మాకు ఇవ్వాల్సిన జీతాలు, మాకు ఇస్తామన్న ఎమాల్యుమెంట్స్ అవంతా ఇస్తేనే మేము ఇస్తామని వాళ్ళు అన్నట్ట. సో ఇదంతా నడుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఐపాక్ టీంకి ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళు సర్వేలు చేసి ఉండొచ్చు, మిగతా అన్నీ వీళ్ళు చేస్తారు కదండి. ఆ చేయడంలో వీళ్ళు డబ్బు కోసం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఒక సినిమా చూపించుంటారు, ఇంకేముంది మీరు నెగ్గుతారు, ఇంకేముంది మీకు 155 వస్తాయి, ఈసారి ఇంకా 4 సీట్లు ఎక్కువే వస్తాయి అని ఎన్నో చెప్పు ఉండొచ్చు. ప్లస్ ప్రజల నాడిని వాళ్ళు నెగిటివ్గా కూడా ఆయన ముందు ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. ప్రజల్లో ఉండే ఆ అయిష్టతని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ఆ నెగిటివ్ ఇదిని వాళ్ళు చూపించి ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయనుకోండి, ఇప్పుడు వీళ్ళలోని ఈ టీంలోనే ఎవడైనా కోపం కొద్దీ జగన్మోహన్ రెడ్డి సలహాదారులకు పంపించాడు అనుకోండి, అప్పుడు ఈ రిషిరాజ్ సింగ్కి పీకి చుట్టుకుంటుంది కదా అదంతా. సో ఇవన్నీ ఆలోచించుకుని ఆయన మీ దగ్గర ఉన్న మొత్తాన్ని మాకు ఇచ్చేసేయండి, మొత్తం డేటా కావచ్చు ఏదైనా సరే అని ఆయన చెప్పాడని. అంటే ఎన్నికలకి ఒక 2 వారాల ముందు ఐపాక్ ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించిందని, ఆ సర్వే ప్రకారంగా కూడా కూటమి అధికారంలోకి రాబోతుందని వాళ్ళు గ్రహించారు. అది లీక్ అయింది ఆ సర్వే కూడా అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. మొన్నటి వరకు చూసాం మనం. ఆ సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే కూటమికి 140 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఐపాక్ టీమే జగన్మోహన్ రెడ్డికి తెలిపింది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి ఐపాక్ టీం చేసినటువంటి సర్వేలో ఏం తేలింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్టు తేలిందా, లేదంటే అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ఆ రిపోర్ట్ను ఐపాక్ టీం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిందా అంటే ఏం చెప్తారు? అంటే మనం దీని మీద కూడా మాట్లాడుకున్నాం మీరు చెప్పినట్టుగా. ఐపాక్ టీము 123 నుంచి 140 వరకు వచ్చే అవకాశం ఉంది కూటమికి, తెలుగుదేశం కూటమికి. తర్వాత 19 నుంచి 22, 23 లోక్సభ స్థానాలు వస్తాయి అని వాళ్ళు ఇచ్చారు వాళ్ళ సర్వేలోని. కాకపోతే వాళ్ళ సర్వేని తారుమారు కూడా చేసి ఉండొచ్చు.
దాని గురించి మళ్ళీ తర్వాత అందరూ కూడా ఇది ఫేక్ సర్వే అన్నట్టు మాట్లాడారు. కానీ ఇదే ఐపాక్ సర్వే ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ ఐపాక్ సర్వేని వాళ్ళు రివర్స్లో అది జగన్మోహన్ రెడ్డికి వస్తాయి అన్నట్టుగా చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు ఈ డేటా ఇది ఏదైనా లీక్ అయింది అనుకోండి, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావు, జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కదా. సో అందుకోసం వాళ్ళు ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి, అలాగే జగన్మోహన్ రెడ్డి రేపు రానన్నారు. ఇంకొకటి ఇవాళ సిబిఐ ముందు కేసు ఒకటి తేలాలి ఆయనకి. అది తేలి ఆయన 17వ తారీఖు వెళ్ళారా సరే, లేదంటే ఇప్పుడు 11 ముఖ్యమైన కేసులు ఉన్నాయి ఆయన మీద. ఈ ఆర్థిక నేరాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి మీద, అవి 11 ఇంపార్టెంట్ కేసులు ఉన్నాయి. ఆ కేసులు యాక్చువల్గా రేపటి నుంచి దాని మీద విచారణ సాగాలి ఒక రకంగా చూస్తే. సో మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన రేపు మానుకున్నాడా అంటే ఈ విజయోత్సవ సభకి మనకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసులు చాలా ముఖ్యమైనవి. అవి ఈ ఆర్థిక నేరాలు అనేవి చిన్న విషయాలు కాదు కదా. ఈ ఆర్థిక నేరాల కేసుల్లో మొత్తం 11 కేసులు ఉన్నాయటండి. అవి రేపటి నుంచి విచారణ సాగితే ఇప్పుడు ఈయన సీఎం కాదు, ప్రెసెంట్ అయితే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆయన, రిజల్ట్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఎస్కేప్ అవటానికి ఉండకపోవచ్చు ఆయనకి. లేదు సిబిఐ కోర్టు అయితే మీరు ఇవ్వద్దు అతనికి ఇలా కేసులు ఉన్నాయని చెప్పింది కోర్టులో. మరి వాళ్ళు ఏ రకమైన తీర్పిస్తారో మనకు తెలియదు. ఏది ఏమైనా ఇప్పుడు ఐపాక్కి గడ్డు కాలమే, జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలమే. సో ప్రశాంత్ కిషోర్ ఏదైతే చెప్పాడో అది మాత్రం ఖచ్చితంగా నిజమని మనకి తెలుస్తోంది. ఇప్పుడు అంటే గతంతో పోలిస్తే నిన్న ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువగా నమోదైనటువంటి నేపథ్యంలో అది జగన్మోహన్ రెడ్డికి ప్రతికూలంగా మారబోతుంది, దాని ద్వారా కూటమి అధికారంలోకి రాబోతుంది అని ఐపాక్ టీం కూడా భావించింది. అందుకే దుకాణం బంద్ చేసింది ఆంధ్రప్రదేశ్లో అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటి గురించి ఏమంటారండి? అంతే ఖచ్చితంగానండి. ఇప్పుడు 81%కు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా కొంచెం మనకి ఇంకా రావాల్సింది ఉంది. వాళ్ళు ముందే చెప్పారు 83% వస్తుందని. ఎప్పుడైతే 81 to 83 మధ్యలో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కూటమికే విజయ అవకాశాలు ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ప్లస్ ఓ పక్క ఈ విషయం, ఓ పక్క ఐపాక్ మోసం చేసిందన్న విషయం, మరో పక్క రేపొద్దున ఈ కేసులు ఎదుర్కోవాలి. ఇప్పుడు సిబిఐ ఆయనకేమో పర్మిషన్ ఇస్తుందో లేదో తెలియదు. లండన్, జెరూసలేము, స్విట్జర్లాండ్, ఇవన్నీ ఫ్రాన్స్, ఇవన్నీ వెళ్ళటానికి ఇవన్నీ కూడా ముందున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఈయన వాళ్ళకి ఇవ్వాల్సిన 50 కోట్లు ఈయన ఇవ్వలేదు అని మనకి వార్తలు వచ్చాయి. కానీ భారతీరెడ్డి కల్పించుకుని ఐపాక్కి 50 కోట్లు ఇచ్చేసిందన్న వార్త కూడా మనకు వచ్చింది. సో ఏది ఏమైనప్పటికీ ఈ సర్వేలు ఇలాంటి ఐపాక్ సంస్థలు నమ్ముకుని వీళ్ళు ఎన్నికలకు వెళ్ళటం అనేది మంచిది కాదు అనేది ఇది. అంటే ఫ్యూచర్లో ఏ పార్టీకైనా కూడా ఇది ఒక గుణపాఠంగా మనం తీసుకోవాలి. ఈసారి ఇంకా 4 సీట్లు ఎక్కువే వస్తాయి అని ఎన్నో చెప్పు ఉండొచ్చు. ప్లస్ ప్రజల నాడిని వాళ్ళు నెగిటివ్గా కూడా ఆయన ముందు ప్రొజెక్ట్ చేసి ఉండొచ్చు. ఐపాక్ అని కాదు, ఎటువంటి సంస్థలైనా అవసరం లేదు. మీరు చేసే మంచి, మీరు చేసే అభివృద్ధి ప్రజల్లో మీకు ఓటుని కల్పిస్తుంది, ప్రజలు ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తారు అనేది ప్రతి రాజకీయ నాయకుడు దీన్ని ఒక పాఠంగా నేర్చుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.